నీవు ప్రార్థించువాడవు కావాలి, ప్రార్థనాపరుడవు కావాలి. లోకమంతా ఎలాగో పోతే పోని, నీ మట్టుకు నీవు ఒక్కడవైనా ప్రభువు కోసం మోకాలు ఉండగలిగితే నీ ఒక్కని ప్రార్థనే ఈ 150 కోట్ల మందిని మార్చే సాధనంగా ఉండబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అలాగ ఉన్నారండి, మరి మేము మరి ఎలా పోతే మనకి? వాడు వీణ వాయించుకొని సితారా వాయించుకొని, వాడు అరుగు మీద కూర్చొని చెట్టు కింద కూర్చొని, ఇంట్లో పండుకొని సీరియల్ ముందు కూర్చొని రాగి పనిముట్లు చేసుకొని ఎలా బ్రతకని. నీవలా ఉండొద్దు. నీవు దేశ రక్షణ కొరకు, ప్రవచన సారం కొరకు, దేవుని మాట గెలవడం కొరకు, సాతాను ఓటమి కొరకు ప్రార్థించేవాడవు కావాలి, మోకరించేవాడవు కావాలి. రేయి మగ